హే గాయ్స్, ఈరోజు మనం అజిడర్మ్ అనే క్రీమ్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్ అజిలైక్ యాసిడ్. దీని ధర ₹324. దీనిని మైక్రోల్యాబ్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. అజిలైక్ యాసిడ్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, మొటిమలు ఏర్పడడానికి కారణమైన ప్రొపియోని బ్యాక్టీరియం యాక్నెస్ మరియు స్టెఫైలోకోకస్ ఎపిడర్మిస్ అనే బ్యాక్టీరియాలని పనిచేయకుండా చేసి మొటిమల ప్రొడక్షన్ని తగ్గిస్తుంది మరియు కెరాటిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. ఇది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఏమవుతుందంటే చర్మపు యొక్క రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా మూసుకుపోవడం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మరియు యాక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి అజిలిక్ యాసిడ్ కెరాటిన్ యొక్క ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. ఇంకా వీటితో పాటు మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. మెలనిన్ మన శరీరంలో ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా మరియు డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కువగా ఏర్పడతాయి. ఇలా మెలనిన్ యొక్క ఉత్పత్తి తగ్గించడం వల్ల మన స్కిన్ కలర్ వచ్చేసి ఇంకొంచెం ఫేర్గా మారే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా వీటన్నిటితో పాటు చర్మంపై వచ్చే దురద, వాపు, ఎరుపుదనను కూడా తగ్గిస్తుంది. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మైల్డ్ అండ్ మోడరేట్ యాక్నెస్ని తగ్గించడం కోసం మరియు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని తగ్గించడం కోసం, దీనిని ముఖ్యంగా మైల్డ్ టు మోడరేట్ పాపులోపాస్టులర్ రోజేసియా అంటే చర్మం ఎరుపుగా, వాపు మరియు దురద కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. దీంతో పాటు ఇది చూడడానికి ఎక్కువగా గులాబీ లేదా ఎరుపు రంగులో వాపుతో కూడిన ఒక మొటిమలాగా ఉంటుంది. ఇందులో చీము కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. ఇవి ఎక్కువగా ముఖం పైన లొకేట్ అయి ఉంటాయి. ఇంకా వీటితో పాటు హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, మెలస్మా, స్కిన్ కలర్ని ఫేర్గా మార్చడం కోసం కూడా దీన్ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అందులోనూ ఉపయోగిస్తున్న రోజులు మాత్రమే మనం గమనించవచ్చు. దీనిని రాసిన చోట మంట మండినట్టుగా, దురద, ఎరుపుదనం ఉండడం, చర్మం పొడిగా మారడం మరియు చర్మంపై ఏదో కుట్టినట్టుగా అనిపించడం. దీనిని 12 సంవత్సరాల లోపున్న వాళ్ళైతే ఉపయోగించకూడదు. గర్భవతులైనా లేదా పిల్లలకు పాలిచ్చే వాళ్ళైనా డాక్టర్ గారి అడ్వైస్తో అయితే ఉపయోగించవచ్చు. ఈ క్రీమ్ని ఎప్పుడు అప్లై చేయాలంటే, ఈ క్రీమ్ని ఎక్కడైతే అప్లై చేద్దాం అనుకుంటామో ఆ ఏరియాని సోప్ లేదా క్లెన్సర్తో అయితే వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టవల్తో పొడిగా తుడుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ క్రీమ్ని బఠానీ గింజంత పరిమాణంలో తీసుకొని సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని నైట్ టైంలో అప్లై చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. అందులోనూ మీరు నిద్రపోవడానికి 2 గంటల ముందే అప్లై చేసుకోవాలి. దీనిని నైట్ టైం అప్లై చేస్తూ ఉంటాం కదా, డే టైంలో అయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ లేదా క్రీమ్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రీమ్ని వారానికి ఎన్నిసార్లు అప్లై చేయవచ్చు అంటే, మీరు దీనిని వాడడం మొదటిసారి అయితే దీనిని వారానికి 1 సారి లేదా వారానికి 2 సార్లు, ఇలా కొన్ని రోజుల తర్వాత వారానికి 3 సార్లు లేదా వారానికి 4 సార్లు, అవసరాన్ని బట్టి వారానికి 7 రోజులు కూడా డాక్టర్ గారి సలహాతో అయితే ఉపయోగించవచ్చు. కొందరిలో ఈ క్రీమ్ అనేది సూట్ అవ్వకపోవచ్చు. కాబట్టి దీనిని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ క్రీమ్ని డైరెక్ట్గా మీరు ఫేస్కి కానీ లేదా ఎఫెక్టెడ్ ఏరియాలో కాకుండా మీ మెడకి కొంచెం రాసుకొని చూసుకోండి. ఆ ఏరియాలో రెడ్నెస్ కానీ లేదా ఇచ్చింగ్ కానీ ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్స్ లేకపోతే మీరు ఫేస్ కానీ లేదా మీరు ఎక్కడ రాసుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియాలో ఈ క్రీమ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్యాచ్ టెస్ట్ని 3 రోజుల వరకు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత చేతులను అయితే శుభ్రంగా కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ క్రీమ్ కళ్ళలో పడినట్లయితే వెంటనే చల్లటి నీటితో కట్టుకోవాల్సి ఉంటుంది.